హాయ్ అండి, నేను రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మనము కొరమేన్ ఫిష్తో పులుసు పెట్టుకున్నామండి. కొరమేన్తో మనం ఎప్పుడు కర్రీసే చేసుకుంటూ ఉంటాము, కానీ పులుసు పెట్టుకుంటే కొరమేను చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కొక్క పులుసుకు ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది మనం పులుసు పెట్టుకునేటప్పుడు. అలా ఇప్పుడు ఈరోజు కొరమేన్తో మనము ఇలా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర మాత్రమే వేసుకొని మసాలాలు ఏమీ వేయకుండా పులుసు పెట్టుకుందామండి. మనం పులుసు పెట్టుకోవడానికి ముందుగా మనము అందులో ఏమన్నా ఫిష్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చిన్న కడాయిలో ఫ్రై చేసుకుంటే మనకి ఆయిల్ కూడా చక్కగా పర్ఫెక్ట్గా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. మళ్ళీ ఆయిల్ మనం ఎక్కువ ఆయిల్లో మనం ఫిష్ ఫ్రై చేసుకున్న, చికెన్ ఫ్రై చేసుకున్న అదంతా ఆయిల్ కూడా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. అలా మిగిలిన ఆయిల్స్ తినకూడదు కాబట్టి మళ్ళీ ఆయిల్ పాడేయవలసి వస్తుంది. కాబట్టి మనం ఇలా చిన్న మూకుడులో మనం ఫ్రై చేసుకున్న ముక్కల్ని అదే ఆయిల్ని మళ్ళీ మనము ఈ పులుసుకి వాడుకున్నామండి. కర్రీస్ కానివ్వండి దేనికైనా కూడా మళ్ళీ వెంటనే మనం అదే రోజు చేసుకునేది కాబట్టి వెంటనే అదే ఆయిల్ని మనము పులుసు పెట్టుకోవడానికి వాడుకున్నాము. ఇలా ఈ కొరమేన్తో పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. ఆల్రెడీ మన ఛానల్లో కూడా ఉంది, మనం పులుసులు అవి పెట్టున్నాము. ఇదే ప్రాసెస్లో ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేయండి.